సో స్టూడెంట్స్ అందరూ ఎలా ఉన్నారు? ప్రాక్టీస్ చేస్తున్నారా? నాకైతే ఇద్దరు ముగ్గురు ప్రాక్టీస్ చేసి పిక్స్ సెండ్ చేశారు. మరి మిగతా వారు ప్రాక్టీస్ చేస్తున్నారో చేయట్లేదో నాకైతే తెలీదు. ఒకవేళ మీరు ప్రాక్టీస్ చేస్తే గనక స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేసి మీ యొక్క ప్రాక్టీస్ అనేది నాకు కూడా చూపిస్తే నేను చాలా సంతోషపడతాను. ఫెస్టివల్ బిజీ నుంచి అందరూ ఫ్రీ అయిపోయారు కదా. ఓకే, ఈరోజు మనం మన ఫ్రీ టైలరింగ్ క్లాస్లో థర్డ్ క్లాస్ చెప్పుకోబోతున్నాం. ఈ క్లాస్ చాలా ఇంపార్టెంట్ అండి. చాలా శ్రద్ధగా వాచ్ చేయాలి. మధ్యలో ఆపి ఆపి చూస్తే కనుక మీకు అర్థం కాదు. ఫుల్ వీడియో వాచ్ చేస్తే మన థర్డ్ క్లాస్ అనేది ఏంటో అర్థమవుతుంది. సో ఈరోజు మనం ఫ్రంట్ పార్ట్ అయితే చెప్పుకోబోతున్నాము. మనం మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ అనమాట ఇది బ్లౌజ్లో. ఫ్రంట్ పార్ట్ అనేది ప్రాపర్గా ఉంటే కస్టమర్ దగ్గర నుంచి వచ్చే అప్రిషియేషన్ ఒక వేరే లెవెల్లో ఉంటుంది. ఒకవేళ ఫ్రంట్ షేప్ కుదరలేదు అనుకోండి, బాబు ఫ్రంట్ షేప్ సరిగ్గా కుదరలేదు, బ్లౌజ్ అయితే మొత్తం ఖరాబ్ అయిపోయింది అని అనేస్తారు. ఎందుకంటే మనం బ్యాక్ పార్ట్ కరెక్ట్గా మార్కింగ్ చేసి కట్ చేసినా, హ్యాండ్స్ చేసినా, ఎన్ని చేసినా సరే ఫ్రంట్ షేప్ అనేది ప్రాపర్గా లేకపోతే కనుక కస్టమర్ సాటిస్ఫాక్షన్ అవ్వరు. ఎవరైనా సరే, కస్టమర్ అయినా మీరైనా ఎవరైనా సరే, లేడీస్. సో ఫ్రంట్ పార్ట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి నేను చెప్పే ప్రతి పాయింట్ మీరు అబ్జర్వ్ చేయండి. మన క్లాస్లో ఎవరైనా కొత్తగా నేర్చుకునేవారు ఉంటే కనుక నేను చెప్పే ప్రతి పాయింట్ మీరు అబ్జర్వ్ చేయండి. ఫ్రంట్ పార్ట్లో బ్లౌజ్ని మెజర్మెంట్ బ్లౌజ్ని ఏ విధంగా మెజర్ చేస్తున్నాను, ఏ విధంగా మార్కింగ్ చేస్తున్నాను, ఎక్కడ టిక్స్ పెడుతున్నాను, ఏ విధంగా కట్ చేస్తున్నాను అనేది ప్రతి పాయింట్ కొత్తగా నేర్చుకునేవారు అబ్జర్వ్ చేయండి. ఎవరికన్నా కటింగ్ ఆల్రెడీ వచ్చిన వారు ఉంటే గనక మీరు ఇంతకుముందు నేర్చుకున్నటువంటి ప్రాసెస్లో కట్ చేస్తుంటే గనక ఒక్కసారి మన ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఒక్కొక్కసారి ట్రై చేయండి. నచ్చితే కంటిన్యూ చేయవచ్చు. ఇంత ఇదిగా పర్ఫెక్ట్గా చూడండి చేయండి అని ఎందుకు అంటున్నానంటే నేను చెప్పేది పర్ఫెక్ట్గా చాలా చాలా జెన్యున్గా చెప్తున్నానండి. ఏ పాయింట్ కూడా దాచకుండా జెన్యున్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు. అందుకే మీకు ప్రతిసారి చెప్తున్నా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అనేసి అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను బోటిక్లో ఉన్న కస్టమర్ వచ్చారు, కొలత బ్లౌజ్ ఇచ్చారు, దీని ప్రకారం కుట్టమన్నారు. నేనేం చేస్తాను, ఫస్ట్ క్లాస్లో ఏ విధంగా అయితే ఇలా పరిచి మెజర్మెంట్ చేసి ప్రతి ఒక్కటి ఏ విధంగా చేశానో సేమ్ అదే ప్రాసెస్ నేను బోటిక్లో కూడా సేమ్ అదే ప్రాసెస్ చేస్తాను. నేను ఇక్కడ ఏదైతే కస్టమర్కి కటింగ్ చేసి కుట్టి ఇస్తున్నానో మెజర్మెంట్ బ్లౌజ్ ప్రకారంగా సేమ్ అదే ప్రాసెస్ అనేది మీకు నేర్పిస్తున్నాను అంతే. ఇందులో దాచుకునేది దాపరికం ఏమీ లేదండి. విద్యను దాచుకొని మనం సాధించేదైతే ఏం లేదు. నాకు వచ్చిన దాన్ని మీకు పంచడం అనేది నాకు సంతోషం. నాది ఒకటి పాలసీ అండి, నేర్పిస్తే జెన్యున్గా పర్ఫెక్ట్గా నేర్పించాలి, లేదంటే సైలెంట్గా ఉండాలి. ఇది నా పాలసీ. ఇట్లా ఉంటేనే నేను ఇట్లాంటి వీడియోస్ చేసి మీకు క్లాసెస్ చెప్పగలుగుతా. ఎందుకంటే మనస్ఫూర్తిగా చెబితేనే నాకు కూడా హ్యాపీ అనిపిస్తుంది. అరే మా స్టూడెంట్స్ నేర్చుకుంటున్నారు ఈ విధంగా ఇంత అని చెప్పి అని ఒక ఆనందం ఉంటుంది, నాకు మనస్ఫూర్తిగా సంతోషం ఉంటుంది. ఇంత జెన్యున్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి మీరు కూడా శ్రద్ధగా నేర్చుకున్నారనుకోండి. సంజయ్ మాగంటి కట్ స్టిచ్ ఛానల్లో టైలరింగ్ క్లాసెస్ నేర్చుకున్నామని మీరు చెబితే అదే నాకు సంతోషం. నేను నేర్పించేది ఏంటంటే మీరు ఫ్యూచర్లో కస్టమర్స్కి కుట్టాలి, వాళ్ళకి పర్ఫెక్ట్గా సెట్ అవ్వాలి, మనీ సంపాదించాలి. మీరు ఇంట్లో కూర్చున్న జాగాలో కూర్చున్నట్టుగానే మీరు ఇంట్లో కూర్చొని ప్రతి ఒక్క రోజుకి 1000 రూపాయలు సంపాదించాలి. అంటే నేను జస్ట్ 1000 అంటున్నాను, అది ఇంకా మీరు డే బై డే మీరు డెవలప్ అయ్యే కొద్దీ 1000, 1500, 2000 మీ ఇష్టం అది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక వర్క్ అనేది బాగా రావాలి, ప్రాపర్గా ఫినిషింగ్ రావాలి, ఒక కటింగ్ రావాలి. ఇంత ఇదిగా నేను చెప్తున్నాను కాబట్టి మీరు నా మీద నమ్మకంతో నేను చెప్పింది ప్రతి పాయింట్ మీరు అబ్జర్వ్ చేసి మీరు ప్రాపర్గా నేర్చుకొని కస్టమర్కి కుట్టేసి ఇచ్చి వారు బాగుంది అనుకుంటే కనుక నన్ను గుర్తు చేసుకోండి, చాలు. దట్స్ ఆల్. ఓకేనా? ఓకే. సో మన సెకండ్ క్లాస్లో హ్యాండ్స్ క్లాస్ గురించి చెప్పాను కదా, హ్యాండ్స్ గురించి. సో కొంతమంది లేడీస్కి కొంచెం చిన్న డౌట్స్ వచ్చాయన్నమాట. నేను చెప్పిన విధానం అంతా బాగుంది, చాలా బాగా చెప్పారు, చాలా చాలా వెరీ గుడ్ అని కొంతమంది మంచి మంచి కామెంట్స్ ఇచ్చారు. ప్లస్ బ్లెస్సింగ్స్ కూడా వచ్చినాయి. చాలామంది బ్లెస్సింగ్స్ ఇచ్చారు. అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటాను పేరు పేరున. సో వీరికి వచ్చిన డౌట్ ఏంటంటే, మేము రెగ్యులర్గా ఎల్బో హ్యాండ్స్ వాడతాము, మా దగ్గర ఉన్న అన్ని ఎల్బో హ్యాండ్స్ బ్లౌజెసే. కాకపోతే మాకు ఎప్పుడన్నా మేము షార్ట్ హ్యాండ్ కట్ చేసుకొని కుట్టుకోవాలి అనుకున్నప్పుడు మేము ఏ విధంగా షార్ట్ హ్యాండ్ కట్ చేసుకోవాలి, కానీ మా దగ్గర షార్ట్ హ్యాండ్ బ్లౌజ్ లేదు, ఎల్బో హ్యాండ్స్ బ్లౌజెసే ఉన్నాయి. సో
మేము ఇప్పుడు ఎల్బో హ్యాండ్స్ బ్లౌజెస్తో షార్ట్ హ్యాండ్ అనేది ఏ విధంగా కట్ చేయాలని మాకు డౌట్గా ఉంది, మా డౌట్ క్లారిఫై చేయండి అని మన లేడీస్ అడిగారు. మన లేడీస్ కోసం ఆ వీడియో కూడా ఇప్పుడు మన 3rd క్లాస్లో ఫస్ట్ ఆ వీడియో చూడండి, నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఓకేనా? ఓకే, అందరికీ ఆల్ ది బెస్ట్. ఫ్రంట్ పార్ట్ అనేది ప్రాపర్గా నేర్చుకోండి, మంచిగా ప్రాక్టీస్ చేయండి. చెప్తున్నాను కదా, మీరు చేసినటువంటి మార్కింగ్ పిక్స్ నాకు ఫొటోస్ తీసి నాకు వాట్సాప్ చేయండి. ఒక చిన్న వీడియో కూడా తీసి పెట్టమన్నాను, ఎవరు పెడతలేరు. నేనైతే ఎదురు చూస్తున్నాను ఎవరెవరు వీడియోస్ వస్తున్నాయో ఏంటో అని. కొంతమంది అయితే పాపం పెడుతున్నారు, పిక్స్ పెడుతున్నారు. సో వారికి కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయి, ఆ డౌట్స్ కూడా నేను క్లారిఫై చేస్తాను. దానికి కూడా ఒక వీడియో చేస్తాను కంపల్సరీగా. తప్పకుండా మీరు చేసే ప్రతి ఒక్క ప్రాక్టీస్ ఒక చిన్న వీడియో, ఒక 1 minute వీడియో తీసి నాకు వాట్సాప్ చేయండి. సో అది చూసి నేను సంతోషపడతాను. ఏదైనా డౌట్స్ ఉంటే కూడా మీకు నేను క్లారిఫై చేసేస్తాను. సో ఇంక ఎక్కువ లేట్ చేద్దండి, 3rd క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఓకేనా? ఓకే, ఆల్ ది బెస్ట్. మన స్టూడెంట్స్లో కొంతమంది లేడీస్కి ఒక డౌట్ వచ్చింది. లాంగ్ హ్యాండ్స్ తొడిగి కొంచెం బోరు కొట్టి ఒకవేళ షార్ట్ హ్యాండ్ తొడగాలనుకుంటున్నాం అనుకోండి, మా దగ్గర షార్ట్ హ్యాండ్ బ్లౌజెస్ లేవు, అన్ని లాంగ్ హ్యాండ్సే ఉన్నాయి. ఒకవేళ మేము మెజర్మెంట్ ప్రకారంగా షార్ట్ హ్యాండ్ కట్ చేయాలంటే ఏ విధంగా కట్ చేయాలి అని వారికి ఒక డౌట్ అయితే రేజ్ అయింది. వారి యొక్క డౌట్ని క్లారిఫై చేస్తున్నాను. సో ఫస్ట్ మనం హ్యాండ్కి రెగ్యులర్గా ఏం చేస్తాము, ఇక్కడ ఒక 1/2 inch అయితే మార్కింగ్ చేసుకుంటాం. ఏంటి, స్టిచ్చింగ్లోకి ఒక 1/2 inch అయితే ఇక్కడ మార్జిన్ అయితే వదులుకొని ఒక లైన్ అయితే డ్రా చేస్తాం కదా రెగ్యులర్గా. మనం ఏం చేస్తాం, ఇంకా హ్యాండ్ యాజ్ ఇట్ ఈజ్ ఎంత ఉందో అంతనే ఈ విధంగా ప్రాపర్గా ఇక్కడ మెయిన్ పాయింట్ దగ్గర ఒక టిక్ చేసుకొని, ఇది ఆర్మ్ హోల్ దగ్గర ఒక టిక్ చేసుకొని, ఇంకంటే సేమ్ ఇంకా లాంగ్ హ్యాండ్ అంటే ఎట్లాగా సేమ్ మీకు చూపించాను కదా ఇంతకుముందు బిఫోర్ క్లాస్లో, అదే విధంగా కట్ చేస్తున్నారు. ఇప్పుడు మీకు ఈ షార్ట్ హ్యాండ్ తొడిగి బోరు కొట్టేసింది, ఒక 6 inches హ్యాండ్ తొడగాలనుకుంటున్నారు ఫర్ ఎగ్జాంపుల్. అంటే ఒక 6 inches హ్యాండ్ కావాలి మీకు, అంటే షార్ట్ హ్యాండ్ తొడుక్కోవాలని ఇంట్రెస్ట్ వచ్చింది. అప్పుడు మీ దగ్గర ఉన్న లాంగ్ హ్యాండ్ బ్లౌజ్తో షార్ట్ హ్యాండ్ మెజర్మెంట్స్ ఏ విధంగా చేయాలని మీకు నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇప్పుడు మీకు 6 inches హ్యాండ్ కావాలి. 6 inches హ్యాండ్ వచ్చినప్పుడు టేప్ తీసుకోండి. ఈ టేప్ తీసుకొని చూస్తున్నారు కదా, ఇక్కడ మార్జిన్ లైన్ దగ్గర నుంచి నేను టేప్ అయితే ఏ విధంగా మీకు చూపిస్తున్నాను అదే విధంగా టేప్ పెట్టి 6 inches మార్కింగ్ చేసుకోండి. చూసారు కదా, ఇక్కడ 6 inches వచ్చింది. 6 inchesకి ఒక మార్కింగ్ అయితే చేయండి. చేశారు కదా. నెక్స్ట్ సేమ్ ఇదే లాంగ్ హ్యాండ్ తీసుకోండి. తీసుకున్న తర్వాత ఎక్కడైతే హ్యాండ్కి మిడిల్ పాయింట్ ఉంటుంది కదా, మనం హ్యాండ్ అటాచ్ చేసే మిడిల్ పాయింట్ అనేది ఈ 6 inches దగ్గర ఈ విధంగా చూడండి. ఈ 6 inches దగ్గర ఈ విధంగా ఎగ్జాక్ట్గా ఈ విధంగా సెట్ చేయండి. అర్థమైందా? 6 inchesకి ఎక్కడైతే మార్కింగ్ చేశానో ఆ విధంగా ఆ మార్కింగ్ దగ్గరనే ఈ హ్యాండ్ యొక్క మిడిల్ పాయింట్ అనేది ఇక్కడ ఎగ్జాక్ట్గా ఇలా సెట్ చేసుకొని ఈ ఆర్మ్ హోల్ దగ్గర యాజ్ ఇట్ ఈజ్గా టిక్ తీసుకోండి. హ్యాండ్ రౌండ్ దగ్గర నుంచి ఇలాగో స్ట్రైట్గా ఒక మార్కింగ్ అయితే చేసేసేయండి. ఈ విధంగా చేసిన తర్వాత సేమ్ ఆర్మ్ హోల్కి ఎట్లాగైతే మనం మార్కింగ్ చేస్తాం సేమ్ అదే విధంగా ఈ విధంగా మార్కింగ్ అయితే చేసేయండి. చేసేసి ఎక్స్ట్రా మార్జిన్ మనం హ్యాండ్ మార్కింగ్ చేసేసాం కదా, ఆర్మ్ హోల్ మార్కింగ్ అనేది చేసేసాం కదా. ఇప్పుడు ఎక్స్ట్రా మార్జిన్ పెట్టేసుకొని ఇక్కడ కూడా ఎక్స్ట్రా మార్జిన్ పెట్టేసుకొని సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా కట్ చేసేయడమే. చూసారు కదా, అంటే లాంగ్ హ్యాండ్ మీ దగ్గర ఉంది, షార్ట్ హ్యాండ్ బ్లౌజెస్ లేవు, అయితే మీకు 6 inches కావాలి. అప్పుడు ఏ విధంగా అయితే నేను చూపించానో ఆ విధంగా మీరు షార్ట్ హ్యాండ్ అయితే కట్ చేసుకోవచ్చు. లేదు మాకు 5 inches కావాలి లేదా 4 inches కావాలి అనుకుంటున్నారు, 4 inches హ్యాండ్ కావాలి కదా. ఇప్పుడు చూడండి టేప్ నేను ఎట్లా చేస్తున్నానో చూడండి. ఇక్కడ నుంచి ఇది మార్జిన్ లైన్ అనమాట, ఇది ఒరిజినల్, ఇది కిందది స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోతుంది, మీకు లాస్ట్ క్లాస్లో చెప్పాను. ఇప్పుడు ఇక్కడ నుంచి 4 inchesకి ఒక టిక్ తీసేసుకుందాం. ఇక్కడ తీసుకున్నాం కదా. సేమ్ మీ దగ్గర ఉన్న లాంగ్ హ్యాండ్ బ్లౌజ్ని మీకు చెప్తున్నాను కదా, మీరు ఎప్పుడైనా సరే ఫ్రంట్ పార్ట్లోనే హ్యాండ్ అనేది మార్కింగ్ చేసుకోవాలని మీకు చెప్పాను కదా. సేమ్ ఏ దానికైనా ఎంత సైజెస్కైనా సరే మీరు ఫ్రంట్ పార్ట్లో నుంచే మెజర్ చేసుకోవాలి. సో ఇప్పుడు చూడండి మిడిల్ పాయింట్ అనేది నేను 4 inches దగ్గర మార్కింగ్ చేస్తున్నాను. 4 inches మార్కింగ్ చేశాను కదా, 4 inches దగ్గర ఆ మార్కింగ్ దగ్గరనే ఈ విధంగా ఈ మిడిల్ పాయింట్ని ఇచ్చేసి సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఆర్మ్ హోల్ దగ్గర ఇక్కడ ఇట్లా మార్కింగ్ చేసేసి
అదేవిధంగా ఆమ్ హోల్ దగ్గర నుంచి టిక్స్ అంతే, ఇంకా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఈ విధంగా చేసేసి ఈ టిక్స్ మొత్తం ఇలా కలిపేసుకొని ప్లస్ ఇక్కడ ఒక మార్జిన్, అంటే ఇది ఒరిజినల్, అంటే ఇక్కడ నుంచి హ్యాండ్ రౌండ్కి షేప్ కరెక్ట్గా వస్తుంది, హ్యాండ్ రౌండ్కి ఇది ఎక్స్ట్రా మార్జిన్ అనమాట. ఓకే, ఇప్పుడు ఇది కూడా మనం కుట్లో కావాలి కదా, ఇట్లాగా ఎక్స్ట్రా మార్జిన్. చూసారు కదా, మీ దగ్గర ఉన్న లాంగ్ హ్యాండ్తో షార్ట్ హ్యాండ్ అనేది ఏ విధంగా కట్ చేసుకోవాలో ఈ టిప్ అయితే మీరు ఫాలో అవ్వండి. సేమ్ మీకు షార్ట్ హ్యాండ్ అనేది ఈజీగా కటింగ్ చేసేసుకోవచ్చు. ఓకేనా? ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ క్లాస్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఈరోజు మనం ఫ్రంట్ పార్ట్ అనేది ఏ విధంగా కట్ చేయాలనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, సో ఫ్రంట్ పార్ట్ అనేది ఇప్పుడు మనం నేర్చుకుందాం. థర్డ్ క్లాస్లో ఏ విధంగా కట్ చేస్తున్నాను ఏంటిదని. ఫ్రంట్ పార్ట్ మనం ఎప్పుడైనా కట్ చేసే ముందు ఒకసారి మనకి ఇచ్చినటువంటి మెజర్మెంట్ బ్లౌజ్ని చెక్ చేసుకోవాలి. అంటే ఇది క్రాస్ కటింగ్ వచ్చిందా, స్ట్రైట్ కటింగ్ వచ్చిందా అనేది 100% మనం చెక్ చేసుకోవాలి. సో ఈ బ్లౌజ్ ఏంటంటే ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్. ఇప్పుడు మనం కట్ చేయబోయే బ్లౌజు క్రాస్ కటింగ్, ఫ్రంట్ పార్ట్ వచ్చి క్రాస్ కటింగ్ అనేది కట్ చేసుకోవాలి. అయితే ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలంటే మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటిది, ఈ యొక్క బ్యాక్ పార్ట్. ఈ బ్యాక్ పార్ట్ లేనిదే ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ అవ్వదు. ఎందుకంటే మనం చేసే ప్రతి మెజర్మెంట్ అనేది ఈ బ్యాక్ పార్ట్కే ఉంటుంది. ఈ బ్యాక్ పార్ట్లో మనం ఏదైతే మిస్టేక్ చేస్తామో అదే మిస్టేక్ అనేది ఫ్రంట్ పార్ట్కి వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేసే ప్రతి పర్ఫెక్ట్గా మెజర్మెంట్ అనేది బ్యాక్ పార్ట్లోనే మనం చేస్తాము. ఈ బ్యాక్ పార్ట్ ప్రకారంగానే ఫ్రంట్ పార్ట్ అనేది వస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం క్రాస్ కటింగ్ అనేది ఏ విధంగా కట్ చేయాలో నేర్చుకుందాం. ఓకే, ఇప్పుడు మనకి ఏంటంటే క్రాస్ అనేది ఏ విధంగా కట్ చేయాలో చూడండి. ఇప్పుడు ఇక్కడ మనం హ్యాండ్స్ కట్ చేసుకుందాం. సో చూస్తున్నారు కదా, ఇక్కడ హ్యాండ్స్ కట్ చేసుకున్నాం కదా. ఈ హ్యాండ్స్ కట్ చేసే ప్లేస్ వచ్చేసరికి ఇక్కడ మంచి క్రాస్ వస్తుంది అనమాట. దీన్ని ఈ లైనింగ్ క్లాత్ని ఈ విధంగా కొంచెం క్రాస్లో వేసుకోవాలి. ఇలా క్రాస్ వేసుకుంటే క్రాస్ కటింగ్ అవుతుంది. చూడండి బ్యాక్ పార్ట్ అనేది ఏ విధంగా నేను పరుస్తున్నాను ఒకసారి ప్రాపర్గా అబ్జర్వ్ చేయండి. క్రాస్లో ఈ విధంగా పరుచుకోవాలి, కంపల్సరీగా అబ్జర్వ్ చేయండి. మెయిన్ మనకి బ్యాక్ పార్ట్ కట్ చేస్తే బ్యాక్ పార్ట్ అనేది ప్రాపర్గా వస్తేనే ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ పర్ఫెక్ట్గా అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ నుంచి ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేస్తున్నాం. అది ఏ విధంగా చూడండి. ప్రతి మెజర్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఫ్రంట్ పార్ట్లో ఏ చిన్న పాయింట్ మీరు పూర్తిగా వీడియో చూడకుండా మీరు ఏదైనా ప్రాక్టీస్ చేయగలిగితే కనుక అది కుదరదు. మీరు ప్రతిదీ ఫుల్ వీడియో చూస్తేనే మీకు పాయింట్ టు పాయింట్ మీకు అర్థమవుతుంది. పాస్ పెట్టుకొని అది చూస్తూ ఉంటే మీకు అర్థం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు వీడియో మొత్తం కంటిన్యూగా చూడండి. చూసిన తర్వాత అప్పుడు మీరు ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించండి. సో ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ నుంచి ఫ్రంట్ పార్ట్ అనేది ఏదైతే కట్ చేస్తున్నారో చూడండి. ఇప్పుడు మనము ఈ బ్యాక్ పార్ట్ని ఈ విధంగా క్రాస్గా పరుచుకోవాలి. చూస్తారు కదా, లైనింగ్ క్లాత్ అనేది క్రాస్ వచ్చింది. ఇది బ్యాక్ పార్ట్ కూడా క్రాస్గా మీకు కనిపిస్తుంది కదా, ఈ విధంగా. ఇప్పుడు మనం ఏం చేయాలి, మెయిన్గా ఈ షోల్డర్ ఉంది కదా, ఈ షోల్డర్ దగ్గర యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ నుంచి ఇక్కడ దాకా స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసేసాయి. అలాగే ఫ్రంట్ సైడ్ కూడా ఇక్కడ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మార్క్ అయితే చేసేయండి. ఈ విధంగా మార్క్ అయితే. అలాగే ఆర్మ్ హోల్, ఈ ఆర్మ్ హోల్ అనేది ఎట్లా వచ్చింది, యాజ్ ఇట్ ఈజ్గా ఆర్మ్ హోల్ ప్రకారంగా కూడా టిక్స్ అయితే చేసేయండి. ఈ విధంగా చేసిన తర్వాత ఇక్కడ మనం కార్డు పెట్టుకున్నాం కదా, ఈ కార్డు దగ్గర ఒక చిన్న ఈ విధంగా ఇట్లా కార్డు తీసుకోండి. ఇక్కడ ఈ పార్ట్ ఉంది కదా, ఈ పార్ట్ దగ్గర ఏంటంటే కొంచెం స్కేల్ అనేది ఈ విధంగా కొంచెం క్రాస్ తీసుకొని ఒక చిన్న గ్యాప్, ఒక 1 ఇంచ్ గ్యాప్లో కొంచెం క్రాస్ తీసుకొని ఈ విధంగా స్ట్రైట్ లైన్ తీసేసుకోండి. క్రాస్గా ఒక లైన్ తీసేసుకోండి. ఈ విధంగా క్రాస్గా ఒక లైన్ తీసుకోండి. సో మనం బ్యాక్ పార్ట్ ప్రకారంగానే ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నాం కాబట్టి ఆర్మ్ హోల్ సేమే రావాలి, షోల్డర్ సేమే రావాలి, ఇది కూడా సేమే రావాలి. అందుకోసమని బ్యాక్ పార్ట్ ప్రకారంగా మార్కింగ్ మొత్తం యాజ్ ఇట్ ఈజ్గా ఈ విధంగా మార్క్ చేసేసుకోవాలి. ఇప్పుడు మీకు ఫస్ట్ మీకు టూల్స్లో చూపించింది వీల్ మార్కర్.
ఈ వీల్ మార్కర్ అనేది ఇప్పుడు చాలా యూస్ఫుల్ ఉంటుందన్నమాట. ఇది ఎలా యూజ్ అవుతుందో ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూసారు కదా, మనం బ్యాక్ పార్ట్లో అయితే మార్కింగ్తో పాటు ఇది ఒరిజినల్ మార్కింగ్తో పాటు మార్జిన్స్ అన్నీ బ్యాక్ పార్ట్లో వచ్చేసినాయి. అయితే మనం ఫ్రంట్ పార్ట్లో ఏంటంటే సపరేట్గా మార్జిన్స్ అయితే పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇదిగో ఇక్కడ మార్జిన్తో పాటు ఇక్కడ మనం గీత గీసేసాం పైన, ఇక్కడ మార్జిన్తో పాటు ఇక్కడ టిక్స్ పెట్టేసాం, ఇక్కడ మార్జిన్తో పాటు ఇక్కడ లైన్ కొట్టేసాం. ఓకే, ఇక్కడ మార్జిన్తో అంత ఏంటంటే ఫ్రంట్లో ఏంటంటే బ్యాక్ పార్ట్ ప్రకారంగా మార్జిన్స్ అనేది ఇంక్లూడ్ అయిపోయి మనం మార్కింగ్ అయితే చేసేసాం. ఇంకా సపరేట్గా మీరు మార్జిన్స్ అయితే అస్సలు పెట్టొద్దు. చూడండి, ఇది ఈ వీల్ మార్కర్. ఈ వీల్ మార్కర్ అనేది ఏంటంటే ఇది నెక్ పాయింట్ ఉంది కదా, నెక్ బ్రాడ్, ఈ నెక్ బ్రాడ్ దగ్గర ఈ విధంగా ఇలా మార్క్ చేసుకోండి. ఈ విధంగా మార్క్ చేస్తే ఇది ఒరిజినల్ లైన్ అనమాట. ఈ ఒరిజినల్ లైన్ దగ్గర కూడా ఈ విధంగా మార్క్ చేసుకోండి. అప్పుడు ఏమవుతుంది, ఈ ఒరిజినల్ లైన్ అనేది మనకి కనిపిస్తుంది. చూస్తున్నారు కదా, వీల్ మార్క్ చేయడం వల్ల ఏంటంటే ఇది ఒరిజినల్, ఇది మార్జిన్, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు ఈ ఒరిజినల్ పాయింట్ దగ్గర నుంచి మనకి నెక్ వస్తుంది, ఇక్కడ నుంచి డాట్ పాయింట్ వస్తుంది, ఇక్కడ నుంచి మనం మెజర్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నాం. ఫ్రంట్ పార్ట్ ఓన్లీ అంటే ఫ్రంట్ పార్ట్ అంటే ఏంటిది, ఈ బాక్స్ పీస్ అనేది మనకి మనం ఇప్పుడు మనం చేసే కొలతలు ఈ బాక్స్ పీస్ రాదు, ఈ క్రాస్ పట్టి అనేది రాదనమాట. క్రాస్ బెల్ట్ ఏంటిది, ఈ షోల్డరు, ఈ ఆర్మ్ హోల్ దగ్గర ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, అంటే ఈ టోటల్గా ఈ ఓన్లీ పైన పార్ట్ ఒక్కటే, ఫ్రంట్ పార్ట్ ఒక్కటే మనం కట్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ బాక్స్ పీస్ అనేది మనం కట్ చేయట్లేదు. ఫస్ట్ మనం ఇది కట్ చేస్తున్నాం. ఇది అనేది ఎలాగా చూడండి. ఫస్ట్ మనము ఈ ఆర్మ్ హోల్ పాయింట్ ఉంది కదా, మనకి ఇక్కడ ఏంటిది సైడ్ డాట్ వచ్చింది. సైడ్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మనం కొలత తీసుకోవాలి. ఈ బాక్స్ పీస్ అనేది ఇప్పుడు మనకు అవసరం లేదు. ఇక్కడ నుంచి మనము చూడండి, ఇది మార్జిన్, ఇది పైన మార్జిన్ ఉంది, ఇది ఒరిజినల్ లైన్, గుర్తుపెట్టుకోండి. ఈ ఇక్కడ గీసింది ఇది ఒరిజినల్ లైన్. సో ఇక్కడ నుంచి మనం ప్రతి మెజర్మెంట్ అనేది ఇది ఇక్కడ నుంచి చేసుకోవాలి. ఇది ఎక్స్ట్రా మనం మార్జిన్ పెట్టుకున్నాం కదా, ఆ మార్జిన్ అనేది కుట్లోకి వెళ్ళిపోతుంది, అది మనకి మెజర్మెంట్లోకి రాదు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూడండి, ఈ ఆర్మ్ హోల్ పాయింట్ వచ్చింది కదా, ఇక్కడ నుంచి చూసారు కదా, నేను ఇక్కడే తీసుకోండి మెజర్మెంట్, ఇక్కడ నుంచి ప్లస్ ఈ బాక్స్ పీస్ అనేది మనకు వద్దు, ఇక్కడ నుంచి ఇక్కడికి ఫ్రంట్ పార్ట్కి ఒక టిక్ అయితే ఈ విధంగా టిక్ తీసేసుకోండి. ఓకేనా? తర్వాత ఇప్పుడు ఇక్కడికి ఒరిజినల్, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎగ్జాక్ట్గా మార్కింగ్ చేసుకున్నాం. ఇప్పుడు మరి ఇక్కడ ఈ బాక్స్ పీస్కి ఫ్రంట్ పార్ట్కి జాయిన్ చేయాలంటే ఏంటి కావాలి, మార్జిన్ అయితే కావాలి. అందుకోసమని ఎక్స్ట్రా ఒక మార్జిన్కి ఒక 1/2 ఇంచ్కి ఇంకో టిక్ తీసుకోండి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? కంపల్సరీగా మీరు ఎప్పుడైనా కానీ ఈ పార్ట్కి రెండు జాయిన్ చేసేటప్పుడు ఎక్స్ట్రా మార్జిన్, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఒరిజినల్ కొలత ఇది కొంచెం కిందికి తీసుకోవాలంటే 1/2 ఇంచ్, అంటే ఈ బాక్స్ పీస్కి ఫ్రంట్ పార్ట్కి అటాచ్ చేయాలంటే ఎక్స్ట్రా మార్జిన్ కావాలి కదా, ఈ విధంగా. అలాగే ఇక్కడ 1/2 ఇంచ్ అయితే మార్జిన్ అయితే తీసుకుందాం. ఓకే, ఇప్పుడు మనకి ఈ ఎక్స్ట్రా తీసుకున్న మార్జిన్ ఉంది కదా, ఈ మార్జిన్ని అంటే ఇది కదా మనం కట్ చేయాల్సింది ఫ్రంట్ పార్ట్కి, ఇది బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్ ఇక్కడ కట్ చేస్తాం కాబట్టి ఈ ఎక్స్ట్రా మార్కింగ్ అనేది ఈ బ్యాక్ పార్ట్ ఇట్లా పైకి తీసేసి, చూసా నేను ఫింగర్ ఇక్కడ పెట్టాను, ఇక్కడ పెట్టి ఇట్లా తీసి ఇక్కడ మార్కింగ్ చేసేసాను. ఓకే, ఇక్కడైతే మార్కింగ్ చేసేసాను. ఇప్పుడు మనకి ఇంకోటి ఏంటిది, ఈ బ్యాక్ పార్ట్ ప్రకారంగా అన్ని మార్కింగ్ అయితే చేసేసుకున్నాము, ప్రతిది కూడా మార్కింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ని తీసేద్దాం, ఇంకా మనకి బ్యాక్ పార్ట్తో అవసరం లేదు, తీసేద్దాం. ఇంకా చూసారు కదా మార్కింగ్ ఎలా వచ్చింది, ఇక్కడంతా మార్కింగ్ అయితే వచ్చేసింది. ఇదంతా ఏంటంటే మార్జిన్స్తో ఇంక్లూడింగ్ మార్కింగ్ అయితే చేసేసుకుందాం. ఇప్పుడు మనకి నెక్ కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి నెక్ తీసుకుందాం. ఇప్పుడు మనం నెక్ అయితే మార్కింగ్ చేసుకుంటాం. ఈ షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి మనం ఇక్కడ దాకా నెక్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇది వీల్ మార్క్ పాయింట్ అనమాట. చూసారు కదా, ఇది ఒరిజినల్. ఈ ఒరిజినల్ దగ్గర నుంచి ఈ విధంగా ఈ పాయింట్ అనేది ఈ వీల్ మార్క్ దగ్గరికి రావాలి. చూడండి, షోల్డర్ జాయింట్ అనేది ఇక్కడికి వచ్చి ఇదంతా ఈ విధంగా రౌండ్ షేప్ తీసుకోవాలి, ఇట్లాగా. చూసారు కదా, అయితే
ఈ జాయింట్ వచ్చి ఈ ఫ్రంట్ పార్ట్ కార్నర్ వచ్చేసరికి ఈ గీత ఉంది కదా, ఇక్కడ దాకా రానియకండి. రానియకుండా ఒక పావించి గ్యాప్ వదిలి ఇక్కడ దాకానే మార్కింగ్ అయితే చేసుకోండి. అంటే ఒక పావించి అనేది గ్యాప్ వదిలేసేయండి. ఇది చూసారు కదా, ఇక్కడ నుంచి ఇలాగ వచ్చి ఇక్కడ పావించి గ్యాప్ వదిలేని చివరి దాకా తీసుకురాలి. మీరు కూడా ఈ విధంగా చేయండి. ఎందుకంటే ఒకవేళ షోల్డర్స్ డ్రాప్ అయినా అండ్ ప్రాబ్లం ఉన్నా సరే అసలు మీకు అనేది భుజాలు అయితే జారకుండా మీకు ప్రాపర్గా ఫిట్గా కూర్చుంటాయి. సో ఈ ట్రిక్ అనేది మీరు నోట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మన నెక్ ప్రకారంగా మనం మార్కింగ్ అయితే చేసేద్దాం. ఈ విధంగా చేసిన తర్వాత నెక్స్ట్ మనకి ఇక్కడ నుంచి మనకి డాట్ పాయింట్ అంటే చెస్ట్ డాట్ పాయింట్ కావాలి మనకి. ఇక్కడ నుంచి ఈ షోల్డర్ దగ్గర నుంచి ఈ పాయింట్ ప్లస్ ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి మెజర్మెంట్ అయితే కావాలి. ఇప్పుడు మనం మెజర్మెంట్ చేసేటప్పుడు ఏంటంటే ఈ షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా పెట్టి ఈ డాట్ పాయింట్ ఉంది కదా, ఈ డాట్ పాయింట్ అనేది ఇట్లా సాగతీయొద్దు గట్టిగా. ఇది ఎందుకంటే క్రాస్ కాబట్టి సాగిపోతుంది. మీరు సాగే కొద్ది ఏమవుతుంది, డాట్ కిందికి వెళ్ళిపోతుంది, ఫ్రంట్ పార్ట్ షేప్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది. ఎప్పుడైనా సరే మీరు డాట్ అనేది తీసుకునేటప్పుడు జస్ట్ మీరు బ్లౌజ్ యాజ్ ఇట్ ఈజ్గా ఎట్లుంది అట్లాగే ఉంచేసి షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడికి ఎంత వచ్చింది చూడండి, ఎగ్జాక్ట్గా 10.5 వచ్చింది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత వచ్చింది, 14 ఇంచెస్ వచ్చింది. 14 ఇంచెస్ వచ్చింది. సో మనం ఈ షోల్డర్ దగ్గర నుంచి చూసారు కదా, పైది మనకు మెజర్ చేస్తలేను, ఈ వీల్ మార్క్ చేసిన అక్కడ నుంచి మెజర్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడికి 10.5కి ఒక టిక్, తర్వాత 14 ఇంచెస్కి ఒక టిక్. ఓకే, సరే కదా. ఇప్పుడు ఈ టిక్స్ ప్రకారంగా స్ట్రైట్గా, ఇప్పుడు ఇక్కడ స్టిక్ ఉంది కదా, ఈ స్కేల్ చూసారు కదా, స్ట్రైట్గా ఉండాలి. చూడండి, మీరు కట్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఇట్లా పోతుందా ఇట్లా పోతుందా అబ్జర్వ్ చేయండి. ఎగ్జాక్ట్ ఈ స్కేల్ ప్రకారంగా స్ట్రైట్గా ఇలాగా ఒక గీత గీసేసుకోండి. అలాగే కింది కూడా ఇక్కడ ఇంకో 14 ఇంచెస్ దగ్గర ఇంకో మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ కూడా స్ట్రైట్గా సమానంగా ఒక మార్క్ అయితే చేసుకోండి. ఈ విధంగా ఈ రెండు ఈక్వల్గా ఉండాలి సమానంగా. ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఈక్వల్గా ఉండాలి, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఈక్వల్గా ఉండాలి. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్కి మార్కింగ్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనకి మిడిల్ డాట్ కావాలి కదా, మిడిల్ డాట్, మెయిన్ డాట్. ఈ డాట్ అనేది ఎంత సైజులో రావాలనేది మనం బ్లౌజ్ ప్రకారం కట్ చేస్తున్నాం కాబట్టి బ్లౌజ్లోనే చూసుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, ఇది కాజాపట్టి. ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉందా అనేది ఒకసారి మెజర్ చేసుకోండి కంపల్సరీగా. ఇప్పుడు ఈ చేతిలో నుంచి ఈ విధంగా ఇట్లా తీసుకోండి, సాగ తీయొద్దు. ఈ పాయింట్ నేను చూసారు కదా, ఫింగర్ అనేది ఈ పాయింట్ దగ్గర ఈ విధంగా ఇట్లా ఉంచి ఇలా చేతికి ఇలా పెట్టుకొని ఇక్కడ చూడండి, ఇట్లా ఇక్కడ నుంచి ఇలా ఎంత వచ్చింది, 4.5 వచ్చింది. పాయింట్ దగ్గరికి ఎంత వచ్చింది, 4.5 కదా. 4.5 అంటే ఇక్కడ మనం 1/2 ఇంచు వదులుకున్నాం కదా, ఇక్కడ చూసారు కదా నెక్ దగ్గర, ఇక్కడికే మనం నెక్ తీసుకున్నాం, ఇక్కడ దాకా తీయలే. 1/2 ఇంచు గుర్తుపెట్టుకోండి. అంటే మనం కొలిసేది ఇక్కడ నుంచి 4.5 రావాలి, అంటే ఇక్కడ నుంచి 4.5 రావాలన్నమాట ఇక్కడ నుంచి. సో అంటే మనం ఈ ఒక 1/2 ఇంచు అనేది మనం కలుపుకొని 4:5కి మార్కింగ్ అయితే చేసుకోవాలి. 4:5కి ఈ విధంగా. ఇక్కడికి మీకు డౌట్ వచ్చిందా? మనము నెక్ అనేది పూర్తిగా తీసుకోలేదు, ఇక్కడ నుంచే తీసేసుకున్నాం, అంటే ఒక 1/2 ఇంచు వదులుకున్నాం అనమాట. ఈ 1/2 ఇంచు అనేది మనకి లెక్కలోకి రాదు, ఎందుకంటే ఇప్పుడు మనం ఇట్లా ఈ విధంగా స్టిచ్ చేస్తాం. ఎందుకంటే బాడీ ఫిట్టింగ్ అనేది క్రాస్ ఎప్పుడైనా సరే క్రాస్ కటింగ్ కాబట్టి ఒక 1/2 ఇంచ్ అనేది ఫ్రంట్ పార్ట్లో ఈ విధంగా వదిలేస్తాం అనమాట. మీకు మెజర్మెంట్ ప్రాపర్గా వస్తుంది. ఈ ట్రిక్ అనేది ఎవరు చెప్పరు. బరాబర్ ఇక్కడ దాకా మెజర్మెంట్ తీసుకొని ఇక్కడ పెడితే అప్పుడు ఏమైపోద్ది, నెక్ లూజ్ అయిపోద్ది, బాడీ లూజ్ అయిపోద్ది, టోటల్గా బ్లౌజ్ ఫ్రంట్ షేప్ అనేది ఖరాబ్ అయిపోతుంది. అదేవిధంగా ఈ మనకి ఒరిజినల్ ఎంత వచ్చింది, 4.5 వచ్చింది. ఏది కాజాపట్టి నుంచి కొలిస్తే ఫ్రంట్ డాట్, దానికి మనం ఒక 1/2 ఇంచ్ అనేది కలుపుకొని 4:5కి
ఈ విధంగా మార్క్ చేసుకోండి. అలాగే కింది కూడా సేమ్ 5:15కి ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోండి. ఇప్పుడు మనకి డాట్ షేప్ ఎంత వచ్చింది అంటే షేప్ డాట్ అనేది ఎంత సైజులో ఉందో ఈ కొలత బ్లౌజ్ ప్రకారంగానే కొలిచేసుకోవాలి. సేమ్ ఇంకా ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఎంత వచ్చింది, 1:2 వచ్చింది. చూడండి ఇప్పుడు ఈ 1:2 అనేది ఒక సైడ్కి 1:2, మళ్ళీ ఇక్కడ సైడ్కి 1:2. చూసారు కదా, ఈ విధంగా ట్రయాంగిల్లో ఒక మార్క్ అయితే చేయండి. ఈ ఉక్స్ పట్టి దగ్గర మనకి బ్లౌజ్లో వచ్చినటువంటి మెజర్మెంట్కి ఒక 1/4 ఇంచు కలుపుకొని, మెజర్మెంట్ ఎంత వచ్చింది, 4.5 వచ్చింది. ఒక 1/4 ఇంచు కలుపుకుంటే ఎంత వచ్చింది, 1:15 వచ్చింది. గుర్తుపెట్టుకోండి, 1:15 కలుపు ఇట్లాగా 1/4 ఇంచు మనం కలుపుకొని తీసుకోవాలన్నమాట. గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీకు డౌట్ వస్తే నన్ను అడగండి, నేను చెప్తాను మళ్ళీ. సో మనకి మిడిల్ డాట్ అయితే వచ్చేసింది. అయితే బ్లౌజ్లో మనకి సైడ్ డాట్ కూడా వచ్చింది. చూడండి, ఈ సైడ్ డాట్ వచ్చింది కదా. ఈ సైడ్ డాట్ కోసం ఏం చేయాలంటే ఇంకొక 1/2 ఇంచ్, ఇక్కడ మనం ఒరిజినల్ ఇది మార్కింగ్ కదా ఇది, ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అనేది టిక్ తీసుకొని ఈ పాయింట్ నుంచి ఈ ఎక్స్ట్రా 1/2 ఇంచ్ తీసుకున్నాం కదా, 1/2 ఇంచ్కి ఈ ఎక్స్ట్రా 1/2 ఇంచ్కి ఈ విధంగా స్ట్రైట్గా మార్కింగ్ చేసుకోండి. అలాగే ఇప్పుడు మనకి చూడండి, ఫ్రంట్ పార్ట్ నెక్ దగ్గర నుంచి ఇక్కడ దాకే వచ్చింది. ఈ బాక్స్ పీస్ మనం మెజర్మెంట్ చేసుకోకూడదు అనుకున్నాం కదా, ఈ నుంచి ఇటు దాకా వచ్చింది. ఫస్ట్ ఏంటంటే ఈ నెక్ దగ్గర నుంచి చూసుకోండి, బ్లౌజ్ ప్రకారంగా ఈ బాక్స్ పీస్ వద్దు, ఈ నెక్ దగ్గర నుంచి ఎంత వచ్చింది చూడండి, 3.5 వచ్చింది. 3.5కి ఇక్కడ నుంచి 3.5కి ఒక మార్కింగ్ అయితే చేసుకోండి. 3.5 తర్వాత ఈ డాట్ ఉంది కదా, ఈ డాట్కి ఒక 1/2 ఇంచ్ ఇంకా ఎక్స్ట్రా ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకోండి. అలాగే ఈ ఫ్రంట్ పార్ట్ ఈ బాక్స్ ఈ షేప్ పట్టి రెండు ఇలా కలిపి కుట్టడం కోసం ఒక 1/2 ఇంచ్ మార్జిన్ అనేది తీసుకోండి. ఒక 1/2 ఇంచ్ మార్జిన్, ఇదేమో ఎగ్జాక్ట్ సైజు హైటు ప్లస్ డాట్ కోసం ఇది 1/2 ఇంచ్ ప్లస్ ఈ ఫ్రంట్ పైన పార్ట్ కింది పార్ట్ రెండు జాయిన్ చేసుకోవడానికి మధ్యలో మార్జిన్, ఇదన్నమాట. చూసారు కదా. ఇప్పుడు ఈ కింద లైన్ దగ్గర నుంచి మనం ఏదైతే టిక్ చేసామో అక్కడ నుంచి ఇక్కడికి ఒక షేప్, చూసారు కదా. మొత్తం ఫ్రంట్ పార్ట్ అయితే ఈ విధంగా వచ్చేసింది. ఇప్పుడు మనం ఏంటంటే ప్రతిదీ కూడా ఇక్కడ మార్జిన్ వచ్చేసింది, ఇక్కడ కూడా మార్జిన్ వచ్చేసింది. ఇంకెక్కడ మార్జిన్ అనేది యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఒక్క నెక్ దగ్గరనే మనం మార్జిన్ అనేది యాడ్ చేయాలి. సో మనకి నెక్ అనేది ప్రాపర్గా బ్లౌజ్ ప్రకారంగా ఓకే ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసేద్దాం. ఇప్పుడు మనకి ఫ్రంట్కి నెక్కి మార్జిన్ కావాలి కదా. ఇప్పుడు మార్జిన్ అంటే ఒక 1/2 ఇంచ్ మార్జిన్ పెట్టుకోండి అంతే, ఎక్కువ పెట్టుకోవద్దు. 1/2 ఇంచ్ వద్దు. నెక్ అనేది కొంచెమే వస్తుంది కాబట్టి మన పైపింగ్ అయినా నెక్ పట్టి అయినా ఏదైనా సరే 1/2 ఇంచ్కి మార్జిన్ తీసుకొని ఈ విధంగా కట్ చేసేయండి. షోల్డర్ దగ్గర ఇక్కడ అలాగే హ్యాండ్కి మనం కొంచెం లోతు తీసుకున్నాం కదా, చూడండి స్ట్రైట్కి ఇక్కడికి వచ్చి గుర్తుపెట్టుకోండి, ఈ పైనుంచి ఒక 3.5 ఇక్కడ నుంచి ఒక 3.5కి ఇక్కడ మార్క్ తీసుకోండి. స్ట్రైట్గా 3.5 దగ్గరకు వచ్చేసరికల్లా ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ లోతు తీసేసుకోండి. ఈ లోతు అనేది మీకు రాకపోతే ముందే ఈ విధంగా టిక్ తీసుకోండి, మార్కింగ్ ఇలా మార్కింగ్ చేసుకోండి. ఆ మార్కింగ్ ప్రకారంగా
ఇక్కడ చెస్ట్ పార్ట్ దగ్గర కంపల్సరీగా ఒక డాట్ అయితే తీసుకోవాలి. ఓకే, ఇక్కడ కూడా ఎక్స్ట్రా కొంచెం మార్జిన్ పెట్టుకోవాలి. మనం మార్జిన్ పెట్టుకోలేదు. ఓకే, ఇప్పుడు ఇక్కడ కాట్లు, ఇక్కడ కాటు, ఇక్కడ కాటు. చూడండి, కాటు పెట్టుకునేటప్పుడు కంపల్సరీగా ఫ్రంట్ సైడ్ ఈ కార్నర్ రెండు ఇలా కలిపి ఇక్కడ కాటు పెట్టుకోవాలి. తర్వాత ఆర్మ్ హోల్ డాట్ వచ్చేసరికి చూడండి, ఈ పాయింట్ ఉంది కదా, మెయిన్ డాట్ పాయింట్, ఈ డాట్ పాయింట్ అనేది ఇక్కడ ఎగ్జాక్ట్గా ఇలా పెట్టి ఇలా పెట్టుకొని చూడండి, హ్యాండ్ ఫ్రంట్ పార్ట్ అనేది ఈ పాయింట్ మీద ఇక్కడ ఇట్లా గట్టిగా పట్టుకొని ఇట్లా సమానంగా రావాలి. చూడండి, ఈక్వల్గా రావాలి. ఇక్కడ సమానంగా వచ్చి ఈ సమానం దగ్గర ఒక చిన్న కాటు పెట్టుకోవాలి. అలాగే నెక్స్ట్ సైడ్ డాట్ వచ్చేసరికి దీనికి ఒక ఈ విధంగా ఒక 1 ఇంచ్, ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్కి పైకి ఒక 1 ఇంచ్ గ్యాప్ తీసుకొని ఒక స్ట్రైట్గా ఒక లైన్, ఈ లైన్ అనేది ఎంత తీసుకోవాలంటే ఇక్కడ నుంచి చూడండి, ఒక 5.5 అలా తీసుకొని ఇక్కడ టిక్ తీసేసుకోండి. ఇది కూడా ఆర్మ్ హోల్ డాట్ కూడా ఏంటంటే ఒక 3.5కి మార్కింగ్ చేసుకోండి. ఇది ఒక 2.5కి మార్కింగ్ చేసుకోండి. ఈ విధంగా ఈ మార్కింగ్స్ అన్నీ ఒక సైడ్ ఉన్నాయి, ఇక్కడ సైడ్ కనపడవు కదా ఈ డాట్ పాయింట్స్ అనేటిది. ఇప్పుడు వీల్ మార్కర్ అనేది ఈ విధంగా ఒక ఇంటూ, ఇక్కడ ఒక ఇంటూ, ఇక్కడ ఒక ఇంటూ, సరే కదా. ఇట్లా చేస్తే వెనకాల కూడా మార్కింగ్స్ పడిపోతాయి వీల్ మార్క్ ప్రకారంగా. సో ఇది ఫ్రంట్ పార్ట్ ఇదన్నమాట. కంప్లీట్గా చూసారు కదా. మనకి 3వ క్లాస్లో 3rd క్లాస్లో ఫ్రంట్ పార్ట్ అనేది ఏ విధంగా కట్ చేయాలి ఏంటి అనేది డీటెయిల్డ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. సో ఎలా ఉంది ఫ్రంట్ పార్ట్ కటింగ్? నచ్చిందా? ఒక లైక్ చేయండి. కొత్తగా నేర్చుకునే వారికి మన వీడియో షేర్ చేయండి. ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మంచి వీడియోస్, మీరు మంచి కటింగ్ టిప్స్ అనేది నేర్చుకోండి. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో బాక్స్ పీస్ అనేది అంటే బెల్ట్ షేప్ పట్టి అనేది ఏ విధంగా కట్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అప్పటి వరకు స్టే ట్యూన్ టు సంజయ్ మాగంటి కట్ స్టిచ్. బాయ్. ఈ 1/2 ఇంచ్ పై నుంచి ఈ విధంగా పెట్టి కదా, ఈ విధంగా ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక టిక్ తీసుకున్నారు కదా, అప్పుడు మనకి ఏంటంటే ప్రాపర్గా మెజర్మెంట్ అనేది